నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీలయందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైను, అతని దాసునైను, అతని దాసినైను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగల మా ప్రియ రక్షకుడా, కనికరించి మేమి ఆజ్ఞల్ గైకోనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. అందరికీ కూర్చోండి. అందరూ దేవుని నామని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందంటండి. ఏముంది ఏమండి? సంతోషంలో కూడా ఏముంటుంది? సంపూర్ణం ఉంటుంది, అసంపూర్ణం ఉంటుంది కదా. కొంచెం సేపు వచ్చి సంతోషించి మళ్ళీ అయిపోద్ది కొన్ని సంతోషాలు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం ఎలాంటిదంటండి? ఎలాంటిది? సంపూర్ణ సంతోషం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అంటాడు దావీదు భక్తుడు. ఈ లోకంలో ఎన్నో అనుభవించినప్పటికీ కూడా అనుభవపూర్వకంగా చెప్పిన మాట అనమాట అండి అది. మరి ఈరోజు మనం ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఏమండి? అసలు దేవుడు ఏ ఏ విషయాల్లో సంతోషిస్తారు, ఆనందిస్తారు? ఏమండి? దేవుడు ఆనందించాలంటే కొన్ని ఉంటాయి అనమాట అండి. ఏమండి? అంతేనే కదా, మనం సంతోషించే విషయాలు ఉంటాయి. అలాగే దేవుడు కూడా సంతోషించే విషయాలు ఏంటో మనకు తెలిస్తే మనం ఆయన సంతోషపెట్టాలని కోరిక ఉందండి. ఆయన సంతోషపెట్టాలని కోరిక ఉందా? ఏమోనండి, మాకు సంతోషం ఉంటే మాకు చాలండి. ఏమండి? మాకు సంతోషం ఉంటే చాలండి అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి? మా సంతోషం కంటే ముఖ్యం ఆయన సంతోషం అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరూ చక్కమా? ఏమండి? మన సంతోషం కంటే, అంతే కదా. అంటే మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మన కోసం అన్నీ సంపాదించి మరి ఏమండి మనం ఎంతో బాగుండాలని కోరుకున్నప్పుడు ఏమండి వాళ్ళ స్వార్థం చూసుకున్న పిల్లల్ని ఏమంటాం? స్వార్థపరులు అంటారు. ఏమండి? వాళ్ళ స్వార్థం చూసుకోకుండా ఒక అతను ఏంటి అంటే తల్లి మరి
పెరాలసిస్ వచ్చిందండి. ఆ తల్లిని చూసుకోవడానికి పెళ్లి చేసుకుంటే భార్య చూడదని చెప్పి పెళ్లి కూడా చేసుకోకుండా ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, పెళ్లి కూడా చేసుకోలేదంట. పెద్ద ఉద్యోగం వదిలిపెట్టేశాడంట. పెళ్ళే కాదండి, ఉద్యోగం కూడా వదిలిపెట్టేశాడంట. చూసారా మీరు అది? ఆ విషయం చూసారా లేదో నాకు తెలియదు, యూట్యూబ్లో వచ్చింది. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఏమండి, ఉంటారండి? తల్లి కోసం పెళ్లి చేసుకోకపోతే పోనీ సహజం అనుకుందాం. ఏమండి, ఉద్యోగం కూడా వదిలిపెట్టుకుంటారా? అంటే తల్లిదండ్రులు ఎంత ప్రేమించాడో కదా. మరి ఉన్నదాంతో సరిపెట్టుకుందాంలే, మా అమ్మలేని ఆ యొక్క సంతోషం నాకు వద్దులే అనుకున్నాడు కాబోలు. మీరు ఎప్పుడైనా విన్నారా ఇలాంటిది? ఏమండి, ఎప్పుడన్నా విన్నారా? యేసు ప్రభు ప్రేమ అయితే విన్నాం, కానీ మనుషుల్లో ఎంత ప్రేమ విన్నారా మీరు? విన్నారండి ఎవరైనా? మీరు విన్నారా? చెప్పండి, సమాధానం చెప్పరేంటి? నేను ఎప్పుడు వినలేదమ్మా, నేను ఎప్పుడు వినలా చెప్తున్నా. ఏమండి, తల్లి పెరాలసిస్ వచ్చి మంచంలో ఉంటే ఎవరు చూడరు, పని వాళ్ళు కూడా చూడరు అని చెప్పి తన పెళ్లి చేసుకోకుండా ఉద్యోగం వదిలిపెట్టిన వ్యక్తి, అంత బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ప్రక్కన బాచి అని మాకు బాగా అలవాటు అనమాట అండి. ఏమండి, బాగా అలవాటుగా పెరిగింది ఆ బుడ్డది బాగా. వాళ్ళ డాడీ ఏమండి మేనగోడలు చేశారు వాళ్ళు ఆయనకి. బాచి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారికి మేనగోడలు అనమాట అండి. అయితే వాళ్ళ అమ్మగారికి మైండ్ బాగాలేదంట. ఒక టైంలో మైండ్ బాగాలేదు. అలాంటి పరిస్థితిలో వాళ్ళ అమ్మగారు అక్కే ఆ అబ్బాయికి. ఇంకా చిన్నమ్మలు పెద్దమ్మలు కూడా అక్కలే అవుతారు, ఆడబడుచులు అవుతారు ఆవిడకి. మామయ్య నువ్వు ఒక్కడివి ఎలా చూస్తావు, వాళ్ళు కూడా ఉన్నారు కదా చూస్తారు అందంట ఆ కళ్యాణి గారు. ఆవిడ విన్నా పర్లేదు, వింటూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే అప్పుడు అన్నాడంట అండి ఆయన, ఎవరు చూడక్కల నేనే చూసుకుంటా, ఒకవేళ నీకు కష్టంగా ఉంటే కొన్నాళ్ళు వెళ్ళి మీ అమ్మగారి ఇంటికాడ ఉండు, మా అమ్మ ఉన్నంతకాలం. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమంటే నేను చిన్నప్పుడు ఫస్ట్ టైంలో వాక్యం ఇచ్చినప్పుడు ఆయన చెప్పాడు, ఏం చెప్పావు కుమారి తల్లి కోసం అన్నాడు ఆయన. ఏమండి, తల్లి కోసం అప్పుడు చెప్పాను అనమాట అండి. ఒక అతను మరి తన తల్లి గుండె కావాలనేసి అడిగినప్పుడు, తన భార్య ఒక అతన్ని తల్లి గుండె కావాలని అడిగినప్పుడు తల్లి గుండె పట్టుకొని తీసుకెళ్తాడు. ఏమండి, ఆ గుండె పట్టుకొని పరిగెడతా ఉంటే ఏమండి రాయి తగిలి అమ్మా అనగానే ఏంటి బాబు అందంటావు, చేతిలో ఉన్న గుండె. అంత తల్లి ప్రేమ అనమాట అండి. దాని కొంచెం వివరించాను ఆ టైంలో. అప్పుడు చాలా బాగా నచ్చింది అన్నాడు. బయట ఉండి విన్నారు ఆయన, మా ఇంటి దగ్గరే ఉండి. అర్థమవుతుందండి, తల్లి కోసం తండ్రి కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారో మనకి ఏమనిపిస్తుంది? మీతో మాట్లాడుతున్నాడు లేదో నాకు తెలియదు, కానీ నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, దేవుడు నిలబడిన వాళ్ళు, ఆ కుమారి బాగానే చెప్తుంది కదా, కుమారి చెప్పడం కాదండి, మీకు తెలియదు. ఇక్కడ నుంచుండే వరకు కూడా నాకేం తెలియదు నాయన, మీరే వాడుకోండి అయినా అంటూ ఉంటాను. మాటలన్నీ లోపల పెట్టేసుకుని వచ్చి మాట్లాడినట్టు ఏం అవ్వదండి ఇక్కడ. ఏమండి, చెప్పేసి నుంచొని అంటే అవ్వండి. ఇక్కడికి వచ్చి నిలబడినప్పుడు ఆయన ఏమి ఇస్తాడో అస్సలు తెలియదు నాకు. అర్థమవుతుందండి? మనం కొంచెం చూసుకున్నా సరే మనకు కొన్ని మాటలు అసలు తెలియవు. కాబట్టి నిజంగా అంటాడు, తన స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టేవానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా లేడంట. స్నేహితుల కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? ఏమన్నా పెడతారా? ప్రాణ స్నేహితులు అంటే ఏమండి, అందరూ కూడా అంతా నా వారేనని ఎంతో సంబరపడగా నట్టనడి సంద్రాన నన్ను ముంచినారే, తీరం చేర్చేందుకు నడచి వచ్చినావే, తీరం చేర్చేందుకు నడచి వచ్చినావే, కన్న తండ్రి నీవే ప్రేమ చూపినావు, చాలిన దేవుడవని నిన్ను పాడని యేసయ్యా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమండి, నట్ట సంద్రంలో ఎవరైనా వస్తారా? ఆయన అలల మీద కూడా నడవగలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నీవు నమ్ముకున్నటువంటి వాడు ఏ పరిస్థితినైనప్పటికీ కూడా ఏం చేయగలడు? నిన్ను దరికి చేర్చగలిగినటువంటి
దేవుడు. ఆయన్నే నమ్ముకోవడం మహా గొప్ప భాగ్యం. ఈ లోకంలో ఒక ఉన్నతమైన జీవితం అనడానికి యేసు ప్రభుని కలిగిన జీవితమే. యేసు ప్రభు లేకపోతే ఏంటంటండి, మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, ఏసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా. ఏమండి, స్టీవెన్సన్ గారి పాట కదా. నీకు మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద, ఏమండి ఒకవేళ సింహాసనాల మీద కూర్చున్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా యేసు ప్రభు లేకపోతే ఏంటంటండి, వాళ్ళని చూసి మీరు ఆనందపడుతున్నారేమో. వాళ్ళకి బంగారం ఉందండి, తాడు చేయించుకున్నారండి, ఉంగరాలు చేయించుకున్నారండి, ఏమండి వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టారండి, ఏమండి అని సంతోషపడుతున్నావేమో వాళ్ళని చూసి. యేసు ప్రభు లేని జీవితం ఏంటంటండి, సున్నా. గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఉన్నప్పటికీ కూడా అయ్యో పాపం. మీకు అనిపిస్తుందా ఎవరినన్ను చూసి, యేసు ప్రభు లేని వాళ్ళని చూసి, యేసు ప్రభుని నమ్ముకొని వాళ్ళని చూసి అయ్యో పాపం అనిపిస్తుందా? అనిపించట్లేదా? కాబట్టి మనం యేసు ప్రభుని కలిగి ఉండాలి. యేసు ప్రభు లేకపోతే ఏదున్నా సున్నాయి. మీరు ఎన్ని మేడలు కట్టినా, ఎంత ఉన్నతమైన స్థితి ఉన్నప్పటికీ కూడా అదంతా సున్నా. కాబట్టి ఆయన కలిగి ఉన్నాం, సంతోషమే. ఆయన మన అవసరతలు తీరుస్తారు, సంతోషమే. ఆయన మనల్ని ఉన్నతంగా ఉంచుతారు, సంతోషమే. అనుక్షణం నీ సంతోషమే నువ్వు చూసుకుంటున్నావేమో. ఒకవేళ ఇంతవరకు కూడా ఆయన ఏ విషయంలో సంతోషపడతారు, ఆయన సంతోష పెట్టడం ఏంటి, ఆయన ఇన్ని నాకు చేశారు, ఏమండి ఆయన్ని ఎలా సంతోష పెట్టాలని ఎప్పుడైనా కోరిక వచ్చిందా మనకి? కోరిక వస్తే మంచిదే, కృతజ్ఞత ఉన్న వాళ్ళమే. ఏమండి తల్లిదండ్రులను సన్మానించమని చెప్పిన ఆయన నీ దేవుణ్ణి కూడా గౌరవించు అని చెప్పాడు కదండి, చెప్పాడా లేదా? కాబట్టి మనం దేవుణ్ణి సంతోష పెట్టడం అనేటువంటిది మన జీవితంలో నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్దాం. మన జీవితంలో దేవుని సంతోష పెట్టగలిగితే కనుక వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఏమండి దేవుని సంతోష పెట్టిన వాళ్ళు ఎవ్వరూ కూడా నష్టపోతారండి. దేవుని పనికి నువ్వు కష్టపడి ఏమండి దేవుని పనులు చేస్తే నష్టపోతావా ఎప్పుడైనా? ఏమండి నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను అంటాడు. ఆయన సన్నిధికి వస్తే ఆరోగ్యం ఉంటుంది, ఆయన సన్నిధికి వస్తే ఆనందం ఉంటుంది, ఆయన సన్నిధిలో ఉంటే సంతోషం ఉంటుంది. ఆయన సన్నిధి లేనటువంటి జీవితంలో అంతా అసంతృప్తి. మీకు అర్థమవుద్దో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ అవసరతలు ఎవరు తీర్చలేరండి. ఏమండి తీర్చే ఆయన దగ్గరికి రాకుండా ఏమండి మన అవసరాలతో తీర్చబడతాయా? తీర్చబడవు. వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ కూడా అసలైన దేవుని దగ్గరికి, ఏమండి అవసరతలు తీర్చేటువంటి దేవుని దగ్గరికి, దేశంలో తనకు ఆశీర్వాదం కావాలని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవాలని కోరుకోవాలంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి కొంతమంది పెడతా ఉంటారు స్టేటస్లు, అస్తమాన స్టేటస్లు ఏంటయ్యి, మనుషులు నమ్ముకుంటే మనకు సాయపడే వాళ్ళు లేరు, అది లేరు. ఏమండి ఆ యదవ సోదులన్నీ వింటే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. బైబిల్ చదువుకోవచ్చు కదా. ఏమండి నువ్వెవరికి చేస్తున్నావు? నువ్వేమైనా హెల్ప్ చేస్తున్నావు ఎవరికైనా? ఏమండి నువ్వెవరికి హెల్ప్ చేస్తున్నావు చెప్పు నాకు. ఏమండి అలాంటి స్టోరీలు వింటే నాకు అసలు నచ్చదు. రోజు చూస్తా అలాంటివి చదువుతూ ఉంటారు తగులుకొని. దానివల్ల ప్రయోజనం ఉందా? ఏమండి పెట్టేవాడు కూడా పెట్టడు, చేసేవాడు కూడా చేయడు. అలాంటివి వింటే ఎవరైనా చేస్తారా? ఏదో మానవుడికి దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి కాస్తంత ప్రేమ చూపించడానికి కొన్ని పనులైనా చేస్తాడు. వాళ్ళని చూసుకొని ఇంకా నువ్వు ఎవడేం పెట్టడు. ఎవడు పెట్టాలి నీకు? అస్తమానం అడుక్కోవడమేనా? ఏమండి అడుగు, దేవుణ్ణి అడుక్కో. ఏమనాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను దీవించండి ప్రభువా. ఎబ్బేజు ప్రార్థన చేశాడండి. ఏమండి ఎబ్బేజు మొదటి దినవృత్తాంతాలు 4:9 ఉంటుంది. నా చాప్టర్ అది కాదు కానీ, ఇప్పుడు టాపిక్ అది కాదు కానీ, ఏమండి ఎబ్బేజు ప్రార్థన చేశాడంట. తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్తాం. ఎవడైనా దేవుని దగ్గరికి వచ్చి అడిగితే, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే, దేవుని సంతోషపరచగలిగితే, ఏమండి స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడి దేవుని స్తుతించావనుకో, ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఆరోగ్యం వస్తుందండి, సంతోషం వస్తుందండి. పాటలు పాడాలి రోజు కూడా. పక్షులన్నీ ఇంత చిలకలే అవి. ఏమండి పక్షులు అంత చలాకీగా హాయిగా రివ్వునెగురుతూ ఉన్నాయి అంటే అర్థం ఏంటి?
అవి రోజు దేవుని స్తుతిస్తాయంట. వాటికి కడుపు నిండా మేత పెడతాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. అర్థమవుతుందండి? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్టల్లో కూర్చుకొనవు, అవన్నీ మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఎందుకు పోషిస్తున్నాడు? దేవుడు అంటండి దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదంటండి. ఏమండి? దుష్టత్వం అంటే ఆయనకి ఇష్టం లేదు, దుష్టులు అంటే ఆయనకి ఇష్టం లేదు. ఏమండి? ఆయన మంచివాడు, యెహోవా మంచివాడు. మంచి పనులు అనేటువంటివి దేవునికి సంబంధించినవి. దుష్టుని పనులు ఆయనకి ఇష్టం ఉండదు. దుష్టత్వం అంటే మనుషుల్ని హింసించడం కానీ, నష్టపరచడం కానీ, కష్టపెట్టడం కానీ, ఇవి దేవునికి నచ్చవన్నమాట అండి. దేవుని దగ్గర చెడుతనం అనే దానికి చోటు లేదు. ఏమండి? చెడుతనానికి నీ యొద్ద చోటు లేదు. ఓన్లండి మేము వారం వారం ప్రార్థనకి వెళ్తున్నాం కదండి. దేవుడు మాకు ఫ్రెండేనండి. ఏమండి? ఫ్రెండే కాదంట్లా. ఏమండి? ఆదాము హవ్వలతో చెప్పాడు, ఈ తోట వృక్ష ఫలాలన్నీ మీరు తినొచ్చు, కానీ ఒకటే ఆ మధ్యలో ఉందే మంచి చెడ్ల తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలాలు మీరు ముట్టకూడదు. అవి తిను దినమున మీరు నిశ్చయముగా చేస్తారు అని చెప్తే ఒక్క పండు తింటే ఏమండి దేవుడి స్నేహం మానేయాలా? ఏమండి? ఒక్క పండు తింటే స్నేహం ఉండదా? ఉండలేదండి, ఇంకా అయిపోయిందండి. దేవుడి దగ్గరికి వీళ్ళు రాలేకపోయారు. దేవుడు కూడా ఏం చేశాడంట? చాలా పెద్ద ప్రాసెస్ అయింది. వాళ్ళని ఏదైనా వనంలోంచి మరి తోలేసి ఖడ్గజ్వాలలో పెట్టాడంటండి. అర్థమవుతుందండి? చెడుతనానికి దేవునికి సంబంధం లేదు. అర్థమవుతుందండి? దేవుడు దుష్టత్వాన్ని చూచి ఆనందించేవాడు కాదు, ఆయనకి ఇష్టం ఉండదు. అలాగే మరి ఏంటంటే చెడుతనమునకు నీ యొద్ద చెడుతనానికి చోటు లేదు. ఏమాత్రం ప్లేస్ ఇస్తాడనుకుంటున్నారా దేవుడు? పర్లేదులేండి. ఏమండి? అలాంటి వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. ఏమండి? చెడు అనేటువంటిది నీ చేతిలో చూసి దాన్ని వదిలిపెట్టు అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకునుటే. చెడుతనం మన దగ్గర ఉండకుండా ఉన్న వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడంట. కాబట్టి దేవుడు ఆనందించాలంటే మనం దుష్ట పనులు చేయకూడదు, చెడు పనులు చేయకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన చూస్తాడంట. అలాగే 35:27 కీర్తనల గ్రంథం 35వ అధ్యాయము 27వ వచనం. తన సేవకుని యొక్క క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక. తన సేవకుని యొక్క క్షేమాన్ని చూచి ఆనందించే దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడికి దుష్టత్వం అంటే ఇష్టం లేదు, కానీ నీ క్షేమం, నీవు దేవుని నమ్ముకున్నావా? దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు, నీ పనులను చూసి సంతోషపడతాడు, నీకు మేలు చేయడంలో సంతోషిస్తాడు, నీ క్షేమం చూసి సంతోషిస్తాడు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఆయనకి ఇష్టం. ఎప్పుడు బాధతో ఏమోనండి బాధలేండి అలాగే అంటే ఇష్టం ఉండదండి ఆయనకి. ఏమండి? మీరు మీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళు రోగంతో ఉంటే ఇష్టం అండి. మా చిన్నమ్మ ఉందండి, జయం సినిమా, కొంచెం ఏదన్నా నీరసం అని చెప్తే చాలు ఈవిడికి ఏమైపోద్ది, ఆడకంటే ఎక్కువ అయిపోద్ది. అవునా కదా? ప్రేమించే వాళ్ళకి ఎలా ఉంటుంది? మన క్షేమాన్ని చూసి సంతోషపడతారు. వాళ్ళు ఎంత అందంగా తయారైతే, చురుగ్గా ఉంటే, మా అమ్మాయి ఎన్ని పనులు చేసేస్తుందో, మా అబ్బాయి ఎంత పనోడో అని ఆనందపడతారు. అంతేగాని మంచంలో కూర్చున్న వాళ్ళని చూసి సంతోషపడేవాడు ఎవడుంటాడండి? ఉంటారు కొంతమంది దుష్టులు. కానీ దేవుడంట తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు దేవుడు ఘనపరచబడునుగాక. దేవుని స్తోత్రం చెప్దాం. నీ క్షేమాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మరి ఏమండి? దుష్ట పనులు చేస్తే సంతోషపడ్డు. నీ క్షేమం మరి నీవు దేవుని నమ్ముకొని ఉంటే నువ్వు ఆనందంగా ఉండడం ఇష్టపడతాడంట. అలాగే 37వ అధ్యాయం కీర్తనలే 37:23 నుంచి చదువుదాం. యెహోవా చేతనే స్థిరపరచబడి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడింది. నువ్వు ఎలా నడవాలనుకుంటావు? అబ్బా ఏమండి? జీవితంలో ఏమనుకుంటారు చిన్నప్పుడు? వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి. ఏమండి? అలా ఎదిగిపోతే బాగుంటుంది, ఎలా ఎదిగిపోతే బాగుంటుంది అంటారు. తీరా చూస్తే ఏంటంట, బుద్ధులు భూమిని ఏలితేనంట రాత గాడిదలు కాసింది అంటారు. ఏమండి? వీళ్ళకి బుద్ధులు ఎలా ఉన్నాయంట? భూమిని ఏలాలనుకున్నారు, రాత ఏమైందంటండి?
గాడిదలు కాస్తుందంట. అర్థమవుతుందా? కానీ గాడిదలు కాసేటువంటి రాత ఎవరు? ఏమండి? గాడిదలు కాసేవారు. ఏమండి? పెంచుకునేవారు. గాడిదలు పోయినాయి అని చెప్పి వెతుక్కుంటూ ఉన్నటువంటి వాడు సౌలు. సమూయేలు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఏమండి ఆ గాడిదలు ఎక్కడున్నాయో అడుగుదామా అంటే ఆయన దగ్గరికి వెళ్తే దీర్ఘదర్శి గాడిదలు ఎక్కడున్నాయి అని అడిగాడండి. అడిగాడా? అడగల. అలా వస్తా ఉన్నాడు. గాడిదలు పోయినాయి అని వస్తే ఏమన్నాడండి? ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించినటువంటి వాడు నీ దగ్గరికి వచ్చాడు, అతన్ని అభిషేకించు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమండి? అతన్ని అభిషేకించమని. గాడిదలు కాసుకునేటువంటి రాత, గాడిదలు మేపుకునేటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతంగా దీవిస్తాడు, రాజులుగా అభిషేకిస్తాడు దేవుడు. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమాత్రం కూడా ఏమవరండి? ఏమవరు? వాళ్ళు ఇరుకుపడరు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే ఒకని నడత యెహోవాని స్థిరపరచబడదంటండి. యెహోవా అతని చేయి పట్టుకొని వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఏమండి? దేవుడు స్థిరపరిచినటువంటి వాళ్ళని దేవుడు అంట చెయ్యి పట్టుకొని ఉన్న. గట్టి చదవాలమ్మా. ఏంటంటండి? దేవుడు చెయ్యి పట్టుకున్న వాళ్ళు పడిపోయినా లేవకుండరు. మామూలు వాళ్ళు ఏమైపోతారు? ఎదుగుతున్నారు అనుకుంటారు, టక్మని పడిపోతారు అంతే. ఏమండి? ఎదుగుతున్నారు అనుకుంటే టక్మని పడిపోతారు అంతే. వాళ్ళు పడి లేవరు. దేవుడు స్థిరపరిచినటువంటి వాళ్ళు, దేవుడు వాళ్ళ చెయ్యి పట్టుకుంటే వాళ్ళు పడినప్పటికీ కూడా తిరిగి లేవలేకుండా ఉండరంట. చూడండి, అంటే దావీదు భక్తుడు చెప్తున్నటువంటి అనుభవం ఏంటంటండి, నేను చిన్నప్పుడు చిన్నగా ఉన్నా, ఏమండి ఇప్పుడు ముసలివాడిని అయ్యాను. అయినను నీతిమంతులు విడవబడడం కానీ వారి దేవుని స్తోత్రం చెప్దాం. నేను చిన్న పిల్లోడు అప్పుడు కాడి నుంచి చూస్తున్నా, ఇప్పుడు వృద్ధుడిగా ఉన్నా, అయినప్పటికీ కూడా నా లైఫ్లో నేను చూసినటువంటి ఒక సాక్షి ఏంటి అంటే, ఏమంటే నీతిమంతులు విడవబడరు. విడవబడ్డం అంటే అనాథలు అయిపోరు, దరిద్రులు అయిపోరు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు, నేను చదువునానా, వారి పిల్లలు భిక్షం ఎత్తడం కానీ నేను చూచి ఉండలేదు. ఏమండి? వాళ్ళు విడవబడరు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు, నీతిమంతులు విడవబడడం కానీ వాళ్ళ సంతానం భిక్షం ఎత్తడం కానీ ఉండదండి. వాళ్ళు ఎలా మారుతారు? రాజుల్లా ఉంటారు. మీ పిల్లలు దేవుని వాక్యాన్ని అవలంబించినటువంటి వాళ్ళు ఎలా మారిపోతారు? ఉన్నతంగా మారిపోతారు. దేవుని యందు భయభక్తులు నేర్పించాలి పిల్లలకి. చిన్నప్పటి నుంచి కూడా దేవుని సన్నిధికి వస్తే ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో చిన్నప్పుడే మ్రొక్కరా బాబు అంటే మ్రొక్కేశాడు, అక్కడ ఉండిపోరా అంటే ఉండిపోయాడు, మంచి సేవకుడిగా పేరు తెచ్చుకున్నాడు. మనం మరి ఈ లోకంలో ఏమి నేర్పకపోయినా పర్లా, భక్తి మాత్రం నేర్పించుకోవాలి. మన పిల్లలకి దేవుని యందు భయభక్తులు ఎట్టిదో నేర్పించాలి. అంటాడు దావీదు భక్తుడు, అంటాడు, నేను వృద్ధుడినై ఉండి వరకు, వృద్ధుడు నా తల వెంట్రుకలు నెరియ వరకు కూడా నేను బ్రతికుండాలని కోరుకుంటున్నా. ఎందుకు అంటే మరి ఏంటంటండి, మా పిల్లలకి నేను నేర్పుతా, వాళ్ళ పిల్లలకి వారి పిల్లలకు ఏం చేయాలంటండి? దేవుని భయం నేర్పాలి, దేవుని భక్తి నేర్పాలంట. పిల్లలకి నేర్పకపోతే ఏమండి, మా పిల్లలు అలా ఉన్నారు ఎలా ఉన్నారు అనడానికి తల్లిదండ్రులే కారణం. భక్తిహీనులు అయ్యారనుకోండి పిల్లలు, ఎవరు కారణం? తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు. అంతే, నీకేం అక్కల. ఆ పిల్లోడు బూతులు మాట్లాడుతున్నారా అంటే ఎవరండి కారణం? వాళ్ళు కాదు, వాళ్ళని కన్నా వాళ్ళే, వాళ్ళని పెంచిన వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళే. ఏమండి? ఒక చిన్న పిల్ల వచ్చి మంచి డాన్స్ చేసింది అనుకోండి, ఏమంటారండి? ఆ పిల్లని ఎత్తుకొని ముద్దులాడి, ఎవరు నేర్పించారు? మీ డాన్స్ మాస్టర్ ఏరి? ఏమండి? మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు చూపించరండి. మీరు చూసారా? అవి చూసారా? చూడలేదా? చూడలేదేమో. ఆ బుడ్డి పిల్లల్ని అడుగుతారు, వీళ్ళని కాదు ప్రశంసించేది, ఎవరిని? వాళ్ళ తల్లిదండ్రుల్ని. అంతేనా కాదండి? కాబట్టి చాలా మరి మనం పిల్లలకి నేర్పించుకోవాలి. పిల్లల్ని దేవుని సన్నిధిలో
తిరగనివ్వకూడదు ఎక్కువగా. అలా మరి ఇంకా వాళ్ళు ఎన్ని చేస్తారో ఏం చేస్తారో తెలియదు, పట్టించుకోరు అసలు. ఏమండి, ఇక అప్పుడే తీసుకొచ్చేస్తారు ప్యాకెట్లు అన్నీ తీసుకొచ్చి వాళ్ళు నేల మీద పోసి ఇక ప్రార్థన అయ్యింది అంటే ఈగలన్నీ ఇక్కడే ఉంటాయి. ఏమండి, చాలా జాగ్రత్త. వేరే అని కాదు, దేవుని సన్నిధి అంటే గౌరవించడం నేర్చుకోవాలి మనం. దేవుని సన్నిధిలో కొంచెం సేపు ఉన్నప్పటికి కూడా రామారావు తాతయ్య ఉండేవాడు అండి. ఏమండి, అజ్జయ్ ఇజ్జయ్ అంటూ ఉండేవాడు. ఇలా వచ్చి చూసే అనుకోండి, మోకరించి చూస్తే సైలెంట్కి వెళ్ళిపోయేవాడు. ఏమండి, దేవుని స్తోత్రం చెప్దాం. కొంచెం దేవుని సన్నిధి అంటే ఎలా ఉండాలి? మనకి ప్రార్థన చేసుకుంటున్నారు, సైలెంట్గా ఉండటమే, అవునా కదా? కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, చెడుతనాన్ని అసహించుకోవడమే. మరి ఆ తర్వాత మరి 147:11 దేవుడు ఆనందపడేటువంటి విషయాలు, దేవుని సంతోషపడేటువంటి విషయాలు. మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు, పిల్లల్ని మంచిగా పెంచుకోండి అంటే మీకు కష్టం అనిపిస్తుంది అండి, అనిపిస్తుంది కదా? మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి చక్కగా గంతులు వేస్తూ ఉండి ఏమి రాయట్లేదండి ఆడుకుంటున్నారంటే మీరు టీచర్ని తిడతారా లేకపోతే మీ పిల్లల్ని తిడతారా? పిల్లల్ని తిట్టరు. టీచర్ గారు మీరు లైన్లో పెట్టుకోవద్దా, వాళ్ళకి చదువు రావాలి, మా పిల్లలకి ఫస్ట్ మార్కు రావాలి అంటాం. ఏమండి, ఆ చిన్నపిల్లలండి, వాళ్ళు లైన్లో పెట్టుకోవాల్సిన బాధ్యత టీచర్స్కి ఉందా లేదా అని అడుగుతారు. కాబట్టి ఎందుకంటే పిల్లలు ఏం రాదు వాళ్ళకి. ఏమండి, వాళ్ళని చక్కగా పొట్ట నిండా పెట్టేసి తిని పెట్టేసి తర్వాత పడుకోమని కూడా చెప్తారు. ఏమండి, పడుకోమని చెప్పరా? ఇప్పుడు నిర్వాణ అంటున్నాడు, పడుకోండి, అన్నం పెట్టేసిన తర్వాత పడుకోమంటే అది బల్లలే అక్కడ ఎలా పడుకోవాలి అన్నాడంట. ఏమండి, పరుపులు కూడా వాళ్ళకి సిద్ధం చేయాలి పాపం. ఏమండి, వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం సేపు మత్తు వస్తుంది, బుడ్డి పిల్లలు కదా పాపం, వాళ్ళకి మత్తు వస్తుందని కొంచెం సేపు పడుకోబెడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ స్కూలు చదివేటప్పుడు చదవకపోతే ఏమవుద్దండి? ఒక అమ్మాయి ఫోన్ చేసింది నిన్న మొన్న, దివ్య అని. అక్క చాలా ఏడుస్తా చెప్తుంది, ఏమైపోయిందో నాకు ఇంకేం భయం అనిపించింది. అక్క, ఇంతకుముందు స్కూల్ నుంచి పాపని గవర్నమెంట్ స్కూల్లో వేసాం అక్క. అక్క అక్షరాలు ఏమీ గుర్తుపట్టట్లేదు అక్క, నాకు ఈ పిచ్చి కోపం వస్తుంది, పిల్లని కొట్టేస్తున్నాను అక్క. ఏమండి, ఏంటంట, దానికోసం నువ్వు అంత టెన్షన్ పడకు అని కాదక్క, ఇన్నాళ్ళు అన్నీ చెప్పేదక్క. ఏంటంటండి అంటే భవిష్యత్తు ఏమైపోద్దు అని చెప్పి. గవర్నమెంట్ స్కూల్లో ఆటలు పాటలు ఎవరు గద్దించే వాళ్ళు ఉండరు కాబట్టి అలాగైపోయింది. ఏమండి, అర్థమవుతుందండి? గద్దించే వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ స్కూలు ఎక్కడ కూడా అంతేనా కదా? పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, దేవుని వాక్యం వినాలి. మరి తేజ విషయం చెప్పడం నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. తేజ వచ్చి కూర్చునేవాడు కదండి, వాళ్ళ ఇంట్లో 24 గంటలు ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలు వస్తానే ఉంటున్నాయి అంటండి. ఆ పిల్లోడు పెడతానే ఉంటాడంట, వింటాడంట. యోబు గారి కోసం కుమారక్క చెప్పింది, ఇక యోబు గారి గ్రంథం రాయడం మొదలుపెట్టాడు. అక్షరాలు రానోడు రాయడం మొదలు పెడితే మీకు చదివి వినిపిస్తా, చూడండి, కావాలంటే ఒక్క అక్షరం తప్పు వస్తే చెప్తా. ఏమండి, ఇక యోబు గారిది నేను రాస్తానంటాడంట, ఇంక మందిరంలోనే ఉండిపోతానమ్మా నేను అంటాడంట. రాత్రి బగళ్ళు లేచి పాటలు పాడతాడంట ఒక్కడే. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం చెప్దాం. చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా భక్తి నేర్పించుకుంటే వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఎదిగిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి సంతోషమా కదా? చిన్నపిల్లలు ఏమీ లేదక్క, ఎన్ని పాటలు ఒక్కడే లేచి పాడేసుకుంటాడంట కూర్చొని. అయ్యా మీరు నాకు కావాలి, నాతో మాట్లాడండి అయ్యా అంటాడంట. నాకు నీ ఆత్మని ఇవ్వండి అయ్యా. ఇంకా పడుకో బాబు పడుకో అని చెప్పినా కానీ పడుకోడు అంటండి. ఇంకా బైబిల్ రాయడం మొదలుపెట్టాడంట. పోనీ ఏమండి 1వ తరగతి అయ్యి 2వ తరగతిలోకి వచ్చాడు. ఏమండి, ముద్ద కాదా? ఏమండి, సంతోషం కాదా? బైబిల్ చక్కగా రాసేస్తున్నాడు వరుసగా, చక్క నీట్గా. పెద్ద ఒక 5వ తరగతి చదివిన వాళ్ళు కూడా రాయరు అలాగా. అక్షరాలు అస్సలు రావు, గుర్తుపట్టడం తెలీదు. అలాంటి వాడు మొత్తం రాసుకొస్తే ఒక అక్షరం తప్పు రావట్లేదు, నేను చూశాను. ఎంత సంతోషమో తల్లిదండ్రులకు కూడా. మనం ఏం చేయాలి, పిల్లలకి నేర్పించుకోవాలన్నమాట అండి. 147 కీర్తనలు 11వ వచనం. ఏమండి, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన మనల్ని చూసి సంతోషించాలంటే చెప్పే విషయం ఏంటంటే, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు
నేను స్లో చేస్తే మీరు ఫాస్ట్గానే ఉండాలి. ఏమండి, మీరు స్లోగా ఉంటే కుదరదు, నాకు అందించేయాలి కదా. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కోసం కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఎలా ఉన్నాడంటండి? అస్తమానం అడుగుతారా ఎందుకు? ఏమండి, మా కోళ్ళు ఉన్నాయి అనుకోండి, మేతకు వస్తే అస్తమానం ఇక్కడేనా అంటాం. మళ్ళీ మేమేమన్నా దేవుడువా అంటా నేను. ఏమండి, దేవుడైతే ఏమంటాడు? అస్తమానం అడుగు ఇస్తాను అంటాడు. ఆయనకి విసుకుండదు, మనకి విసుకుంటుంది కదా. ఏమండి ఏమండి మా చిన్నాన్నగారు ఉన్నారనుకోండి, ఏమండి ఇదిగోవే చీర సంతోషంగా కట్టుకో అని తీసుకొచ్చారు. ఏమండి చాలా సంతోషం అండి అని చెప్పి, ఏమండి వచ్చే నెలలో కూడా అది ఉంది, అప్పుడు కూడా శారీ తెస్తారా అన్నాడు అనుకోండి, అందనుకోండి చిన్నమ్మ, అప్పుడేమంటారు? ఏమండి అప్పుడేమంటారు? చాలే ఇది కట్టుకో అంటారు, అంతేనా కదా. ఏదో కొంచెం సంతోషం వచ్చి ఇంకోటి అడిగితే ఇస్తారండి? చాలు చాలా ఉన్నాయి బీరువా నిండా అంటారు కదా. కానీ దేవుడు ఏం చేస్తాడు? అడగడం ఇష్టం అంటండి. మనం వెళ్ళి మోకరించి అడిగితే చాలు ఇస్తాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కోసం కనిపెట్టుకొని వారి యందు ఆయన ఆనందించే దేవుడు అంట. అబ్బా, నా బిడ్డలు ప్రతిదానికి కూడా ఎవరిని అడుక్కోట్లా. ఏమండి, నేను వాళ్ళ తండ్రిని, వాళ్ళకి తెలుసు నాకు అన్నీ ఉన్నాయని, నన్ను అడిగితే ఇస్తానని తెలుసు. అందుకోసం ఏం చేస్తున్నారు వీళ్ళు? మాటి మాటికి ప్రార్థన చేస్తున్నారు, మాటి మాటికి ప్రార్థన ఇంట్లో మోకరిస్తున్నారు. చాలా సంతోషం అంట దేవునికి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన కృప కోసం కనిపెట్టుకోవడం, ఏమండి ఆయన కోసం కనిపెట్టుకోవడం మనకి, ఆయనకి ఎంతో సంతోషం అంటండి. తర్వాత చూడండి ఒకసారి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 15వ వచనం ఉంటా. నా కుమారుడా, ఏంటంటండి? నీ హృదయానికి జ్ఞానం లభించిన ఎడల, అబ్బా చూడండి, ఏమండి దుష్టత్వం అంటే ఆయనకి ఇష్టం లేదు. ఏమండి మేలు చేయడంలో ఇష్టపడేటువంటి దేవుడు, తన కృప కోసం కనిపెట్టుకొని వారి యందు కూడా ఆనందించే దేవుడు, తన యందు భయభక్తులు గల వారి యందు ఆనందించే దేవుడు. ఇప్పుడు ఏంటంటండి? నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానం వస్తే, దేనికి రావాలి మనకి జ్ఞానం? మన హృదయం పాపానికి వెళ్లకుండా, ఏమండి శాపంలో పడిపోకుండా, లోకాసలకి వైపు వెళ్లకుండా ఉంటే, ఏమండి నీ హృదయానికి జ్ఞానం వస్తే నా హృదయం కూడా నీవు ఎప్పుడైతే, జ్ఞానం అంటే ఏంటండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. ఎప్పుడైతే దేవుని యందు భయం వచ్చిందో, భక్తి వచ్చిందో, అబ్బో ఏమండి ఒక అబ్బాయి ఇలా వెళ్తూ ఉంటాడు రోజు, మరి ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు, బండి మీద వెళ్తూ ఉంటాడు. అక్కడ ఆగుతాడు కొంచెం అవతల, చర్చి వైపు చూస్తాడు, ఇలా అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. మళ్ళీ మనసులో అనుకుంటాడు, మనం అంట్లు తోముకొని మళ్ళీ చూసామనుకోండి, మళ్ళీ ఎంతసేపు అనుకుంటాడు నాకు తెలియదు, మళ్ళీ ముద్దు పెడతాడు, మళ్ళీ ఎన్ని కోరికలు కోరతాడో నాకు తెలియదు. ఏంటి అంటే మరి ప్రార్థనకి భయం అయితే ఉంది, ప్రేమ అయితే ఉంది, కానీ దేవుని సన్నిధికి కూడా వస్తే బాగుంటుంది కదా. కొంతవరకు తెలియదు అనమాట. కానీ భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఏమండి మనకి ఒక్కటే ఉండకూడదు, భయం కూడా ఉండాలి. ఏమండి భయం ఉండాలా వద్దా? దేవుడు, అమ్మో నాకు దేవుడు అంటే చాలా భయం అండి, నేను అసలు చుట్టు తాగుతున్నాను కదండి, సినిమాకి వెళ్తున్నాను కదండి, ఇప్పుడప్పుడే రానండి ప్రార్థనకి, ఏమండి అవన్నీ మానేసాక వస్తానండి. ఏమండి కొంతమందికి వచ్చినా ఎన్నాళ్ళు నేర్చుకున్నా అస్సలు భయం ఉండదు. ఏమండి భయం లేకుండా ఉంటే కూడా కుదరదు. భయము కావాలి, భక్తి కావాలి, రెండు భయభక్తులు ఒక్క చోట, ఈ రెండు కూడా ఏమండి అవి చాలా పవిత్రమైనవి. దేవుడంటే ఇష్టం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, కానీ చెడుతనం అనేటువంటిది అందులో మిళితమై ఉండకూడదు అనమాట అండి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. మరి నీ హృదయానికి జ్ఞానం వస్తే నా హృదయం కూడా సంతోషపడుతుంది. నీ పెదవులు ఏండి, నీ పెదవులు యథార్థమైనటువంటి మాటలు పలుకుట విని, దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి ఇలా తొంగి చూస్తేనే చాలా విచిత్రం అంటండి. అలా అంట ఆయన భూలోకంలో ఉన్న నువ్వు యథార్థమైన మాట, నువ్వు చూసిందే చెప్పడం, ఏమండి చెడు అనేటువంటిది కాకుండా సత్యాన్నే పలకడం, నీతి కోసం నిలబడడం, అలాంటి వ్యక్తి ఎక్కడైనా ఉంటే పరలోకంలో ఉన్న దేవునికి అక్కడ ఆనందం కలుగుద్దంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. కోటాను కోట్ల దేవదూతలు స్తుతిస్తూ ఉంటే ఆనందం కాదండి. ఇదంతా పట్టించుకోవాలా? ఏమండి ఒక చిన్న సాక్ష్యం చెప్పండి, మీకు ఒక 5 లక్షలు ఇస్తానండి.
అన్నారనుకోండి, నేను చెప్పనయ్యా అన్నారనుకోండి, అబ్బా ఏమి నా కుమారుడు, దేనికోసం నీతిగా నిలబడ్డావు నువ్వు, దేవుని కోసం. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. మరి నీ పెదవులు యథార్థమైన మాటలు పలకడాన్ని విని నా అంతరేంద్రియాల్లో ఆనందం కలుగుతుందంట దేవునికి. అది ఎంత సంతోషం కదండి. నువ్వు పరిశుద్ధంగా ఉండడం, పవిత్రంగా ఉండడం, యథార్థంగా ఉండడం, నీతిగా ఉండడం, భక్తిగా ఉండడం, ఇవన్నీ కూడా దేవుణ్ణి ఏం చేస్తాయి? సంతోష పెడతాయంట. ఇంకా నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడానికి ట్రై చేయి. ఎప్పుడు కూడా అలాగే ఉండు. అంతేగాని పాపులు అంటే ఎవరు? దేవుని మాటను ధిక్కరించేవాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. వాళ్ళకి బండి వచ్చిందండి, వాళ్ళకి కారు వచ్చిందండి, వాళ్ళు పొలం కొనుక్కున్నారండి, అవన్నీ వద్దు నీకు. అవన్నీ ఏం చేయొద్దు నువ్వు, అవన్నీ పట్టించుకోకు. పొలం, కారు ఇవన్నీ కాదు. విశ్రాంతి దినం దేవుని సన్నిధికి వెళ్ళడం, యథార్థంగా ఉండడం, భక్తిగా ఉండడం. దేవుని సన్నిధికి వచ్చాము అంటే ఎలా ఉండాలి? దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడం, స్తుతి చెల్లించడం. మౌనంగా ఉంటేనంట, సైలెంట్గా వచ్చి ఇది దేవుని సన్నిధి, ఇక్కడ దేవుడు ఉంటాడు అని నువ్వు మౌనంగా ఉంటే నిన్ను చూస్తాడంట దేవుడు. చాలండి. తర్వాత యెషయా గ్రంథం 62వ అధ్యాయము 4వ వచనం అయిపోయి, విడువబడిన దానవని ఏంటంటే ఇక మీదట నీవు అనబడవు. దేవుడంట మనిషిని పుట్టించుకున్నాడు ఎంతో సంతోషంగా ఉండడం కోసం, వాళ్ళతో స్నేహం చేయాలని, వాళ్ళని తన రాజ్యములో వారసులుగా చేసుకోవాలని. ఈ మట్టి శరీరం మహిమ శరీరాన్ని దాల్చి దేవునితో ఉండాలని ఆయన ఈ లోకంలో ప్రవేశపెట్టి ఆయన ఆజ్ఞలు కట్టడలు ఇచ్చారు. ఆజ్ఞల వలన కట్టడం వలన నీతి వస్తుంది అని సెలవిచ్చారు. తీరా చూస్తే మనిషి ఏం చేశారండి? పాపులు అయిపోయారు. ఆ పాపులకి పరమాత్మని రక్తం కావాలని ఆయనే దిగి రావడం జరిగింది. కాబట్టి ఆయన వచ్చి మనల్ని ఎలా నడవాలో నేర్పించారు. అయితే మరి 62వ అధ్యాయం ఫస్ట్ నుంచి చూస్తే కనుక, సియోను కాంతి సూర్యకాంతి వలె కనబడే వరకు దానికోసం నేను విశ్రమింపను అంటాడు. అర్థమవుతుందండి? నీ సియోను అంటే ఎవరో తెలుసా? మందిరం అంటే ఎవరో తెలుసా? నువ్వు ఉన్నతంగా ఆశీర్వదింపబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు గొప్పగా ఉండాలి అన్నదే ఆయన కోరిక. నన్ను పట్టించుకుంటాడా దేవుడు అనుకుంటున్నావేమో, ఏదో టేక్ ఇట్ ఈజీగా వచ్చి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో. నిన్ను ఒక ఉన్నతమైన రాణిగా చూడాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి విడువబడిన దానివని ఇక నీవు అనబడవు. నీకోసం నేను చేశా, నీకోసం నేను త్యాగం చేశాను, నా ప్రాణాన్ని పెట్టా, నాకున్నదంతా సర్వస్వాన్ని వదిలిపెట్టుకొని వచ్చాను, నాకున్న మహిమనంతా వదిలిపెట్టుకొని వచ్చా. నీ పాపాలన్నీ నా మీద వేసుకొని నేనేం చేశాను? వెల చెల్లించాను. కాబట్టి ఈ రోజు నుంచి ఒక అడుక్కునే అమ్మాయిని రాజుగారు వచ్చి పెళ్లి చేసుకుంటే తన స్థితి అంతా ఏమైపోద్ది? మారిపోద్ది కదా. కాబట్టి ఇక మీదట నీవు విడవబడిన దానివని కానీ చూడండి, హెప్సిబా అని నీకును, చూడండి, విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఆ దేశం ఏంటి ఎలా పాడైపోయింది? దేవుడు లేనటువంటిది ఏంటండి? నీవు లేని జీవం నిర్జీవమిగా, నీవు లేని స్వర్గం నరకమే కదా. యేసు నీవుంటే చాలు. నరకమైనా నరకం కాదు దేవుడు ఉంటే. కలిమైనా లేమైపోద్దంట, లేమైనా కలిమైపోద్దంట. దేవుడు లేనటువంటిది అది పాడు. ఈసారి పాడు అని నీ దేశం కోసం చెప్పబడదు. నువ్వు విడవబడిన దానివని చెప్పబడదు. నీకు నేను తోడుగా ఉంటాను. దేవుడు చెప్పే మాట. ఇంకా ప్రియురాలని అర్థం అనమాట అండి. హెప్సిబా అంటే ఏంటి? ఇష్టురాలని. అలాగే బ్యూలా అంటే ఏంటి? హెప్సిబా అంటే ఇష్టురాలు, బ్యూలా అంటే పవిత్రమైనదని.
అర్థమవుతుందండి? ఇష్టమైంది, పవిత్రమైందని నీకు పేరు పెడుతున్నాను నేను. ఆయన పెట్టిన తర్వాత ఇంకెవరైనా చెప్తారండి? నీవు ఆయన సన్నిధిలో ఉండి ఆయన కోసం ఉంటే దేవుడు ఏం చేస్తారు? నిన్ను ఇష్టపడుతూ ఉంటారు, నిన్ను ఘనపరుస్తారు, నిన్ను వదిలిపెట్టరు ఆయన. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడికి ప్రతి ఒక్కళ్ళని చూసి ఆయన ఏం చేస్తున్నారంట? ఆనందిస్తున్నాడంట. నీవు ఆయన సన్నిధికి రావడమే ఆయనకి ఆనందం. నీవు ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినడం ఎంతో ఆయనకి ఆనందమా కదా? ఏమండి? మరి 48:17 అనుకుంటా, 58:17, 48:17 యెషయా గ్రంథం 40. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. దేవుడు చెప్తున్నటువంటి మాట, నీకు ప్రయోజనం కలుగునట్లు నీకు ఉపదేశం చేస్తా, నీకు మేలు కలుగునట్లు నేనేం చేస్తాను? నేను ఏం చేస్తానంటే ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన త్రోవలో నడిపించేదను, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఏంటంటండి? ఆయన కోరిక కదా. మనం ఏం చేస్తామండి? ప్రార్థనకు వచ్చామా వెళ్ళామా అన్నట్టు అటెండెన్స్ పెడితే కాదు సుమా. ఏమండి? అటెండెన్స్ పెడితే కాదు, కంగారు పడితే. ఏమండి? ఇప్పుడు ప్రార్థనకు రాలేదు, ఏమో పోనీ ఇంటికాడ ఉండి ఆరాధించినా, పోనీ మరి ఇంకో ప్రక్కన ఉన్న సంఘానికి వెళ్ళి ఆరాధించినప్పటికి కూడా, ఎక్కడైనప్పటికి కూడా దేవుని మాటలు నువ్వు విని భయం తెచ్చుకొని భక్తిగా ఉంటే అది దేవునికి సంతోషం. దేవుని సన్నిధికి వస్తున్నావా? మనుషుల కోసం వద్దు. ఏమండి? దేవుని సన్నిధిలో మనుషుల కోసం ఏం రావనవసరం లేదు, ఏదో వెళ్ళాలి కదా అన్నట్టు వద్దు. దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడు నాతో, ఏమీ నేర్చుకున్నాను అనేటువంటిది మనకు కావాలి. నీవు నా మాటలు ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నా, ఆలకించిన యెడల నీ క్షేమము నది వలె ఎప్పుడు ఎండిపోదు. నీకు ఉన్నటువంటి క్షేమం ఏంటంటండి? నీ నీతి సముద్ర తరంగాల వలె ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నువ్వు ఎంత కష్టపడినా నీ ఆశీర్వాదం తేలేవు, నీ సంతానానికి ఆశీర్వాదం ఇవ్వలేవు. నువ్వు భక్తి కలిగి ఉంటే గనక. ఏమండి? భక్తి గల పిల్లలు ఉంటే, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ పిల్లలు కూడా భక్తిగా ఉంటే వాళ్ళు రాజు టీవీ అనుకుంటా నేను. ఏమండి? అంతేనా కదా? దేవుని బట్టి భయపడి అన్నీ చేస్తారు ఎవరైనా. ఏమండి? ఇంత బంగారం ఉందనుకోండి, మీరు కష్టంగా ఉన్నప్పుడు ఆ బంగారం వచ్చి మీకు ఆహారం పెడద్దా? మంచి బంగళా ఉందనుకోండి, ఆ బంగళా మీకు ఏమండి సహాయం చేస్తుంది ఏదైనా. అదే భక్తి గల పిల్లలైతే పిల్లలకి ఏమున్నా లేకపోయినా మీరు అడిగేది ఏంటి? ఎరా ఇల్లు కట్టావా, కారు కొన్నావా? ఇవి కాదండి. పిల్లల్ని బాగా ప్రార్థనలో నడిపిస్తున్నావా? ఏమండి? పిల్లలకి భక్తి నేర్పిస్తున్నావా అని నేర్పుకోవాలి. ఆడపిల్లలైనా ఏం చేయాలండి? భయభక్తులతో ఉండడం మనం నేర్పించుకోవాలి. వినయంతో విధేయతతో వాళ్ళు దేవుని సన్నిధిలో ఎదగాలి. దేవుడు అంటే భయం ఉండాలి. చక్క పాటలు పాడి ప్రార్థన చేసుకోవాలి రోజు కూడా. ఏమండి? బైబిల్ చదువుకోవడం నేర్పించుకోవాలి. ఆ తర్వాత అంటాడు, నీ గర్భఫలమును దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. నువ్వు నా ఆజ్ఞలు ఆలకిస్తే గనక నీకు ఎంతో ఆశీర్వాదం ఇస్తాను నేను అంటాడు దేవుడు. మరి అసలు పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకానికి తొంగి చూసేది ఎవరి కోసం అండి? ఆయన యందు భయభక్తులు గల వారి కోసమే, ఆయన యందు ఇష్టపడే వారి కోసమే. నా దేవునికి ఏమి ఇష్టం, ఏమీ ఇష్టం లేదు అనేటువంటిది నువ్వు ప్రతిరోజు చూసుకోవాలి. అంతేగాని ఏదో ప్రార్థనకు వచ్చామా, వెళ్తున్నామా, అయిపోయిందా. ఏమండి? కూడా ఏం చేయాలి? మీరు చిన్న వయసులో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం నేర్పించండి పిల్లలకి. మేమైనా అంతే, మీరైనా అంతే. అర్థమైందండి? కొన్నాళ్ళు అయితే మోకాళ్ళు కూడా వేయలేం దేవుని సన్నిధిలో, అంతేనా? ఆ తర్వాత బాధపడాలి, ప్రభువా నాకు ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు రాకూడదు ఆయన అని కూడా ప్రార్థన చేయండి. చూస్తున్నాం ఎదుర్కొంటా మనం, ఎంతో కష్టం అండి వాళ్ళకి, చాలా కష్టం. నేను కూడా నలిగిపోయా ప్రార్థన చేసి చేసి. వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో తెలియదు పరిస్థితి. కాబట్టి నిజంగా ఎప్పుడు కూడా బలం ఉండగానే, శక్తి ఉండగానే మనం ఏం చేయాలండి? దేవునికి భయపడాలి, ఘనపరచాలి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, పాటలు పాడుకోవాలి. పొద్దున్నే లేచి ఒక ఆయన ఉన్నారు, ఏమండి? తెల్లవారుజాము లేచి 7 పాటలు పాడతారు, ప్రార్థన చేసేసుకుంటారు. మరి అవసరం వచ్చినప్పుడు మరి ఇది కరెక్ట్ కాదండి, ఇదండి అని చెప్తే ఆయన వెళ్ళలేకపోయారు, చాలా శోధనల పాలయ్యారు. పాటలు పాడి ప్రార్థన చేసుకోవాలి, అదొక పార్ట్. ఏమండి? పరీక్ష వచ్చినప్పుడు ఏమవ్వాలి? నిలబడాలి,
పిల్లలకి హిందూ క్రైస్తవ పెళ్ళి అంటే కుదరదని చెప్పి హిందూ పెళ్లి చేశారు. ఆ తర్వాత తిప్పలు పడ్డారు బాగా. అర్థమవుతుందండి. కాబట్టి మనం చక్క పాటలు పాడాలి, ప్రార్థన చేసుకోవాలి. లేదు మీ పాటలు పాడటం రాకపోతే అంతసేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేసుకొని పాటలు ఆన్ చేసుకొని మీ పని చేసుకున్నారనుకోండి, ఎంత బాగుంటుందండి. వాక్యం కూడా ఆన్ చేసుకున్నా బాగుంటుంది. మీ అందరూ మరి హిందువులుగా ఉన్నప్పుడు సుప్రభాతాలు పెట్టుకుంటారు. ఏమండి, హిందువులుగా ఉన్నప్పుడు ఏంటి సుప్రభాతాలు తెల్లారి పాటికి పెట్టేసుకుంటారు. మరి ప్రార్థనకు వచ్చాక పాటలే ఉండవు మనకి. ఏమండి, అవునా కాదా? చాలా జాగ్రత్త. అలాగే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఏమండి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి. ఏమండి, నాకు ఎన్ని తెలివితేటలు, నాకు ఎంత జ్ఞానమో. ఏమండి, నేనే ఇన్ని పనులు చేశాను, ఇదంతా నా వల్లనే, ఈ డబ్బంతా నేనే సంపాదించాను, నేను అయ్యగారిని. ఏమండి, ఆర్డర్ ఎత్తే అందరూ గడగడలాడాలి. ఏమండి, అంతేనా కదా? నాకున్న జ్ఞానం అంటే ఏంటి, నార్మల్ కాదు. వాళ్ళకు హోదా వచ్చేద్దండి. ఇంకెవ్వడు ఇలా పాపం ఇలా పేపర్ చదువుతూ ఉంటారు, పక్కన వాడిని కానీ ఇలా చూస్తే కనుక వీళ్ళ సొమ్మే పడిపోయినట్టు ఉంటుంది. వీళ్ళకి హై లెవెల్. వీళ్ళకి ఏంటి, పక్కన వాడు ఎవరైనా భేదోడు వెళ్తున్నాడా మాట్లాడడానికి, మాట్లాడాలంటే ఏంటి, పలకరిస్తే కూడా తప్పే. మనం పెద్దవాళ్ళం కదా అంటది మనసు. ఎవరితో ఫ్రీగా మాట్లాడరు వాళ్ళు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి ఏం చేయకూడదు, దేనికోసం అతిశయపడకూడదు. నీకు అందం ఉందా, అతిశయపడకూడదు. బలం ఉందా, అతిశయపడకూడదు. మరి ఏమండి, బలగం ఉందా. ఏమండి, కొంతమందికి ఎంత గేరో చుట్టాలు పెద్దోళ్ళు అయితే వీళ్ళు కాదు. ఏమండి, వీళ్ళు కాదు, వాళ్ళు చుట్టాలు కాదు. ఒక ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, ఏమండి, మనం వీళ్ళని తట్టుకోలేము. అవునా కదా? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, భూ ప్రపంచంలో మీకు ఎక్కడ ఈ మాట దొరకదు. నువ్వు ఎక్కడైనా నువ్వు గర్వపడాలంటే, నువ్వు గొప్పగా చెప్పుకోవాలంటే, నువ్వు అతిశయించాలి అంటే ఎవరిని బట్టి అతిశయించాలంట? ఏంటంటండి, భూమి మీద కృప చూపచ్చు. ఈ భూమి అంతటిని ఆయన కృపలో కాపాడుతున్నాడు ఆయన. కొంతమందికి బైబిల్ పట్టుకెళ్ళాలంటే ఎంతో ఇది ప్రార్థన చేసుకుంటున్నారండి, అప్పుడప్పుడు వెళ్తాం అంతేనండి. పూర్తిగా కాదండి, పూర్తిగా కాదు. ఏమండి, సంబంధం రాగానే ఏంటి లేదండి, మీరు ఏదంటే అదేనేనండి. ఏంటి, మీ మొత్తం అన్నీ మీ సాంప్రదాయాలేనండి. మావి కూడా మాకు తెలియదు అనుకుంటున్నారేంటి? మా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి, ఏదో ఆవిడ నమ్మకం కాబట్టి. లేరా? పెళ్లి చేసి వచ్చేదాకా దేవుడు కూర్చోడు అక్కడ. వచ్చాక ఆయన ఎక్కడ పోతాడు? నా మోహం. పెళ్లి కూతుని పెళ్లి కొడుకుని ఏమండి తిరుపతి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేయిస్తామండి. ఒకసారి మా మామయ్య గారికి తిరుపతి నుంచి పెళ్లి చేసుకొని వచ్చే జంట వచ్చి తెల్లవారుజామున ఫోన్ చేశారు. ఇప్పుడు కాదులే, నేను చిన్నగానే ఉన్నా అప్పుడు. చిన్న మీరు అర్జెంటుగా వచ్చేసేయాలి మమ్మల్ని దీవించడం కోసం. ఏంటన్నా, వాళ్ళ అమ్మ తిరుపతిలో పెళ్లి చేసుకొని వస్తున్నారు, దీవించాలంటే ఇంటికి రమ్మంటున్నారు అర్జెంటుగా. నువ్వు వెళ్ళక అసలు ఇక్కడ నుంచి కదులుతానికి వీల్లేదన్నా. నేను కుదరదు, నువ్వు వెళ్ళటానికి కుదరదు. వాళ్ళని దీవించడం ఏంటి? ఏమండి, తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చినవాడిని ఏమని దీవిస్తావు నువ్వు? కుదరదని చెప్పు. వాళ్ళకి తెలియదా దేవుని దీవెనలు కావాలన్న వాళ్ళు? ఏమండి, అసలు దేవుడి దగ్గరికి ఎలా మోహం చెల్లుబాటు అవుద్దండి? నాకు అర్థం కాకుండా అవుతుందా? ముందంటే అక్కడ ఏంటంట, అక్కడ పెళ్ళి అయిపోవాలంట. చాలామంది ఆ పెళ్ళి ఈ పెళ్ళి 2 పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. ఏమండి, అంటే డబ్బు ఉన్న వాళ్ళకి 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చేమో. క్రైస్తవ పెళ్ళి, హిందూ పెళ్ళి. దేవుడు డబ్బును చూసి ఏమంటాడు? ఫోన్లే అమ్మ అంటాడు కాబోలు. ఏమండి, లేకపోతే అందాన్ని చూసి ఓకే అంటాడా? ఏమండి, డబ్బు ఉన్నవాడికి ఒక లెక్క, డబ్బు లేనివాడికి ఒక లెక్క అన్నాడా? మీకు 24 గంటలే ఉన్నాయండి. సినిమా యాక్టర్లకి ఎన్ని గంటలు? వాళ్ళకి తక్కువ ఉందా? ఎక్కువ, సమానంగానే ఉంది. మరి ఇంకెవరికైనా భేదోళ్ళకి బాగా తక్కువ, భేదోళ్ళకి ఎక్కువ టైం ఉందా, తక్కువ టైం ఉందా? ఎవరికైనా సమానమే. దేవుని వాక్యం ఎవరికైనా సరే సమానమే. అర్థమవుతుందండి? దేవుని ఘనపరచడం కావాలి మనకి. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించడానికి
వీలు లేదు. భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తూ కృప చూపిస్తూ నీవు ఇలా ఉన్నావు అంటే ఏమండి ఏంటంట ఏమండి అన్ని బొట్లు పెట్టుకొని పూజలు చేస్తున్నారు. వాళ్ళు అంత క్షేమంగా ఉన్నారంటే ఎవరి కృప? ఎవరి కృప అండి? దేవుని కృపే. అలాగ అరుస్తున్నారు, అలాంటి బలం ఉందంటే ఎవరి కృప? మరి ఎందుకో ఆయన సైలెంట్గా ఊరుకుంటున్నాడు. ఆయన నోరు మూసుకొని ఊరుకుంటున్నాడు. ఎందుకో దీర్ఘశాంతం. అందుకే అనిపిస్తుంది నాకు అలాంటి వాళ్ళని చూసినప్పుడు. ఏమండి మాసిపోయిన గ్రంథం అంటారు కదా ఒక ఆయన. ఏమంటారండి? మాసిపోయిన గ్రంథం అంట, నల్ల గ్రంథం అని అంట, మాసిపోయిన గ్రంథం అంటారండి. ఏమండి చాలా జాగ్రత్త. మన ఇష్టం వచ్చినట్టు పలుకుతూ ఉంటాం. భూమి మీద కృప చూపుచు. నువ్వు ఇలా ఉన్నావంటే, నువ్వు తింటున్నావంటే, నువ్వు అడుగేస్తున్నావంటే ఆయన కృప అది. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తున్న యెహోవాను నేనే అని ఏమండి అని గ్రహించి. ఏమండి గ్రహించడం అంటే ఏంటి? పూర్తిగా తెలుసుకోవడం. తెలుసండి మనకి? తెలుసన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన తప్ప ఎవరో లేరు కదా, ఆయనే కదా సర్వస్వం. గ్రహించారా ఆయన మాత్రమే ఉన్నారని? దేనికోసం? మీరు గొప్పగా చెప్పుకోవాలంటే ఏంటి? మీరు ఎన్నన్నా చెప్పండి, దేవుని నమ్ముకోకపోతే చాలా డేంజర్ అండి. ఏమండి నీ తాపత్రయం అంతా ఎక్కడ ఉండాలి? దేవుని పరిచయం చేయడాన్ని బట్టే ఉండాలి, దేవుని కోసం మాట్లాడడాన్ని బట్టే ఉండాలి. అప్పుడు దేవుడు ఆనందపడతాడంట. ఏమండి ఆయన నామాన్ని స్మరించుతూ ఉండి వారి కోసం ఒక గ్రంథం రాయబడుతుంది. ఏమండి రాయబడుతుందా? మొన్న ఏమన్నా చెప్పాను కదా, వాక్యంలో కూడా వచ్చింది. మరి ఏ వాక్యంలోనూ వచ్చింది ఏంటంటండి? మొన్న అయిపోయిందా వీడియో అంటున్నాను నేను. వెళ్ళేసరి ఏదో కదిపేసరికి వీడియో చేస్తున్నారా, కంగారు పడుకో అంటున్నాను. అంటే ఆ తర్వాత వీడియో అంట భలే కలవరేస్తుంది అంటుంది. తర్వాత కొంచెం సేపటి గుర్తొచ్చింది నాకు. అదేంటో తెలుసా? నువ్వు చేసే ప్రతి పని, నువ్వు కూర్చున్నా, లేచినా, పండుకున్నా, తిన్నా, త్రాగినా, పెట్టినా, ఇచ్చినా, తీసుకున్నా, దెబ్బలాడినా మొత్తం వీడియో దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందంట. అర్థమవుతుందండి? నువ్వు చేసే ప్రతి పని వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు? ఆయనే. నీ నోటి మాటను బట్టి ప్రతి వాడు తనను బట్టి తాను లెక్క అప్పచెప్పుకోవాలి. దేవుని సన్నిధిలో నిలబడే రోజు ఉంది. అప్పుడు ఏం చేయాలంట? తన బట్టి తను లెక్క అప్పచెప్పుకోవడం. ఈ మాటలు ఎందుకు మాట్లాడావు? అదేనండి వాళ్ళ కోసం. నీకు అవసరం ఏంటి? అవసరం లేదండి. ఈ మాటలు ఎందుకు మాట్లాడావు? అన్నీ వేస్ట్ మాటలే. ఏమండి అన్నీ లెక్కలోకి వచ్చేస్తాయి అంట. ఇక్కడ మనుషులకి అర్థం కాదు. అసలోడికి తెలిస్తే చెంపలు వాయిస్తాడు కానీ, ఏమండి అసలోడికి తెలిస్తే పెద్ద గొడవలు అవుతాయి కానీ మనకు అవన్నీ తెలవదనుకొని చాటుగా చెప్పి ఎవరికి చెప్పకేమండి? ఏమంటారండి? ఎవరికి చెప్పుకో. జాగ్రత్త. నీ మనసులో పెట్టుకో, నీ కడుపులోనే పెట్టుకో. ఏమండి నీ కడుపులో పెట్టుకున్న మాట, నీ మనసులో అన్న మాట ఎక్కడికి వస్తాయండి? అక్కడికి వస్తాయి. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టవు. వాటి కోసం లెక్క అప్పచెప్పుకునేటువంటి బాధ్యత ఉంది. అందుకోసం మనం ఈ బ్రతికున్నప్పుడే ప్రభువా మమ్మల్ని క్షమించండి, ఎన్నో మాటలు మాట్లాడావు, అవన్నీ కూడా క్షమించి నన్ను మీరు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. నేను మాట్లాడిన మాటలో, నేను చేసిన పనులు అన్నీ కూడా డిలీట్ చేయండి ప్రభువా, క్షమించండి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఏమవుద్దండి? క్షమిస్తాడు. లేదు అంటే మనకంటే ముందుగా మన క్రియలు దేవుని సన్నిధికి వెళ్ళిపోతాయి అంట. వెళ్తాయి వెళ్ళవా? స్టీఫెన్ పాల్ గారు అంటారు, మన ఫ్లైట్ దిగే ముందే మన బ్యాగ్ ఏమండి మన సూట్ కేసులు కానీ మన బ్యాగులు కానీ ముందు అక్కడికి వచ్చేస్తాయి అంటాడు. ఏమండి మనం సర్దుకున్న సామాను మనకంటే ముందు దిగేస్తుందంట. ఆ తర్వాత మనం వెళ్తామంట. వాని క్రియలు వాని వెంట వెళ్ళును. ఏమండి మన క్రియలు ఏం చేస్తే ఏమండి కోర్టుకి వెళ్ళామనుకోండి, మనం నిలబడతాం అక్కడ, మనం ఉత్తి చేతులతో నిలబడతాం అక్కడ. కానీ ప్రతి మాట కూడా నీతో వస్తుంది. నువ్వు చేసిన పనులు వచ్చేస్తాయి. నువ్వు రహస్యంగా చేసిన పనులు కూడా బయటకు వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అతిశయించడం దేవుని బట్టి అతిశయించాలి. మేము యేసు ప్రభుని నమ్ముకున్నామండి. మేము యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారమండి. మా జీవితంలో యేసు ప్రభువే మాకు సమస్తం కూడా ఆయనే నిజమైన దేవుడు. ఆయన లేకుండా మేమేమీ చెయ్యం. ఏమండి ముహూర్తం చూస్తాం కదండి, ప్రార్థన వాళ్ళు వద్దండి ఇప్పుడు. ఏమండి పక్కన పెట్టేస్తారు ప్రతిదానికి. నువ్వు మరి నేను అడిగా ఎఫ్సీకి సంబంధం అంటే ఏమండి 7 కాసులు బంగారం ఇస్తారు, అది ఇది అన్నీ చెప్తుంటే నేను అన్న అబ్బాయి ప్రార్థనకి వెళ్తాడంట, బాప్తీసం తీసుకున్నాడంట,
అన్నీ ముందు అడగాలి. లేకపోతే ఏంటండి, ఇల్లు కట్టేశాడంట, బంగారం కూడా ఎదురు కట్నం ఇస్తారంట, కాపుల అబ్బాయినంట, అన్నీ కలిసి వచ్చినాయి అంట. అన్నీ కలిసి వచ్చినాయి కాదంట్లా. వారం వారం ప్రార్థనకి వెళ్తాడు అబ్బాయి, బాప్తీసం తీసుకున్నాడా, ముందు అడగొద్దా? అదేలే దాని తర్వాత ఇవన్నీ. అవునా కాదండి? మీకు ఏదైనా సంబంధం వస్తే ఏంటి, ప్రార్థనకి వెళ్తాడా, బాప్తీసం తీసుకున్నాడా, ఏమ్మా పాటలు పాడతాడా అబ్బాయి? నేనైతే కూర్చోబెట్టి ఇద్దరిని పాటలు పాడలేస్తా. ఏమండి, ముందు 4 పాటలు పాడితేనే, ఒక 7 పాటలన్నా పాడితేనే కానీ పిల్లని ఇవ్వనే మనం. మీరైనా చూసుకోండి ఎవరైనా. ఏమండి, 7 పాటలు పాడాలి కుర్రోళ్ళు అంటే. పాడకుండా పిల్లని ఇచ్చేస్తారండి మరి? నీ ఆస్తి కాదు, నీ అంతస్తు కాదు, ముందు ఒక 7 పాటలు చూడకుండా పాడించండి. ఏమండి, 7 పాటకు సంబంధం మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి? అమ్మాయితో చూడకుండా 7 పాటలు, అబ్బాయితో చూడకుండా 7 పాటలు పాడిస్తే వాళ్ళు క్రైస్తవులు అనుకోవచ్చు కాస్తంత. అవునా కాదా? కాబట్టి చాలా జాగ్రత్త. దేవుణ్ణి ముందు పెట్టండి. నీతి న్యాయములు జరిగించే దేవుణ్ణి నేనే అని తెలుసుకొనుటను బట్టి, నన్ను పరిశీలనగా గ్రహించి తెలుసుకొనుటను బట్టి మాత్రమే అతిశయించారంట. ఏమండి, మాకు డబ్బు ఉంది, ఈ మాటలు ఎక్కడ రానివ్వకండి. దేవుడు ఇస్తాడు నీకు, ఎంతైనా ఇస్తాడు నీకు. ఇల్లు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు, ఆవులు ఇస్తాడు, గేదెలు ఇస్తాడు, ఎన్నైనా ఇస్తాడు. ఇవన్నీ ఆస్తులు ఏం చెప్పొద్దు ఎక్కడ కూడా. దేనికోసం చెప్పాలి? అప్పుడు పరలోకంలో దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఏమండి, మారు మనసు అక్కర్లేని 99 మంది అనీతిమంతులు. ఏమండి, వీళ్ళకే 99 మంది వస్తారు. 100 మంది వచ్చారు ప్రార్థనకి. అందుట్లో 99 మందికి అంటండి మారు మనసు అక్కర్లేదంటండి. ఓన్లీ ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం, అటెండెన్స్ పట్టడం. కానీ ఒక్క పాపి మార్పు చెందడాన్ని బట్టి పరలోకం సంతోషపడుతుందండి. దేవుడే కాదు, పరలోకంలో ఉన్న దూతలు కూడా, ప్రభువా నేను పాపిని, ఈ పాపం చేశానని క్షమించండి, ఇన్ని పొరపాట్లు చేశానని క్షమించండి ప్రభువా. ఏమండి, అవునా కదా? నా కన్నులతో సియోను శిఖరాన రోజు నేను చూడగా తెలియదులే అది కన్నీరు, ఆనంద బాష్పాలు నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. ఏమండి, మీకు అనిపించిందో లేదో, ఆ లాస్ట్ అండ్ ఫైనల్ అక్కడికి వెళ్ళి అడుగుపెట్టి, ఏమండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా, భూమి పుట్టింది మొదలుకొని మీకోసం సిద్ధపరిచిన ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటే ఆ రోజు వచ్చే సంతోషం, ఆయన చూసిన సంతోషం, ఆ ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏమండి, నాకు మైండే చేంజ్ అయిపోయినట్టు అయిపోయింది ఇందాకైతే. నిజంగా ఎంత అదృష్టవంతులు అండి మనం. నరకానికి పోవలసినటువంటి మనల్ని ఏమండి పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన చేసినటువంటి త్యాగం, యాగం, చూపే ప్రేమ, దీర్ఘశాంతం, ఎన్నిసార్లు తప్పులు మనకి. ఒక తప్పుకే ఆదాము హవ్వలు బయటకు వచ్చేసారు. ఎన్ని తప్పులు చేస్తున్నాం మనం? చెడుతనానికి ఆయన దగ్గర చోట్లేదు కాబట్టి మనం ఏం చేద్దాం? ఈ రోజు నుంచి భక్తిగా ఉండడం నేర్చుకుందాం, పరిశుద్ధంగా ఉండడం నేర్చుకుందాం, దేవుని మాటలు మాట్లాడడం నేర్చుకుందాం. ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించడం. ఏమండి, నువ్వు సువార్త ప్రకటించాలి. నువ్వు బ్రతికున్నావంటే నీ అన్నం ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు ఏంటి, ఇలా ముద్ద కలిపి నోట్లో పెట్టే వరకు కూడా సువార్త ప్రకటిస్తా. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, నువ్వు అన్నం తినగలిగినంతసేపు ఇంకా కోమలోకి వెళ్తే ఏమీ లేదు, అయిపోయింది, అంతేనా? దేవుని స్తుతించాలి. నువ్వేది చేయగలవు అది చెయ్యి. బ్రతికున్నంతకాలం దేవుని కోసం ఏది చేయగలవు? ఎదటోళ్ళ కోసం ప్రార్థన చేయగలవా? చెయ్యి. ఎదటోళ్ళకి వాక్యం చెప్పగలవా? చెప్పు. పాటలు పాడగలవా? పాడు. ఏమన్నా చర్చిలో పనులు చేయగలవా? చెయ్యి. ఏమండి, ఏదైనా ఎవరి కోసం చేయాలి? ఆయన కోసమే. అయ్యా ఇది నీ కోసమే తింటున్నా, నా కోసం కాదు, నా కోసం కాదు, నిన్ను స్తుతించడం కోసం, నీకు కోసం పాడడం కోసం తింటున్నాను అయ్యా అంటే అదేమవుద్దండి? బలం వచ్చేస్తాయి, శక్తి వచ్చేస్తాయి. మనమే తింటే ఏంటోనండి తింటున్నాను కానండి బలం లేదండి అంటారు. ఏమండి, నీకోసమే తింటున్నా, నీకోసమే త్రాగుతున్నా, నీకోసమే పాడతా, నీకోసమే బ్రతుకుతున్నా. ఇంకా దేనికోసం నాయన ఇక్కడ బ్రతికేది? ఏమండి, ఇంకా దేనికోసం అండి? ఇప్పుడు నేనైనా ఒక్కొక్కసారి ఒక ప్రశ్న పడుతుంది, దేనికోసం బ్రతికేది ఏముంది అనిపిస్తుంది. కానీ ఆయన కోసం చెప్పాలి కదా, ఆయన కోసం చెప్పడానికే కదా బ్రతికేది. అవునా కదా? పెందరకాడ వెళ్ళిపోతే సంతోషమే. నేను వెడలిపో కాలం ఆసన్నమైందని తెలుసు, నేను వెళ్ళిపోవడం ఇష్టంగా ఉంది. మీకోసం ఉండడం అది తప్పకుండా అవశ్యం అనిపిస్తుంది అంటాడు పౌలు గారు. మీ అందరు మార్పు చెందాలి అంటే కొన్ని రోజులు నేను ఉండాలి.
ఏమండి వెళ్ళిపోవడం, వెళితే చాలు పరలోక రాజ్యంలో ఆయన సన్నిధిలోంచి వెనక్కి రాగలరండి? పరలోకం వదిలిపెట్టి వెనక్కి వస్తారా? ఇది పాడు లోకం. ఏమండి ఈ లోకానికి మళ్ళీ రావడానికి ఇష్టం ఉంటుందా? పరలోకం వెళ్ళిపోతే 4 రోజుల నుండి రమ్మంటే ఎవడు రాడు అక్కడి నుంచి. ఒకే దెబ్బ వెళ్ళిపోతే మళ్ళీ అడుగు కింద పెట్టలేమండి. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. మరి నువ్వు చేసేదేదో మంచేదో చెడేదో గ్రహించు. మంచి చేస్తే దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు. ఆయన సంతోషించేటువంటి పనులు ఇప్పటి నుంచైనా చేద్దాం. ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు లెక్క అప్పజెప్పుకునే వారిలాగా మూటల పాపం తీసుకెళ్ళొద్దు. ఏమండి అన్నిటిని ఒప్పుకోవాలి. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడదాం. ప్రభువా నా హృదయాన్ని పగలగొట్టండి ఆయన నీ సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసుకుంటే మరి పరలోక రాజ్యం మహా అందమైన రాజ్యం. ఆ రాజ్యంలో సంతోషం, యుగయుగాలు ఆనందం. అటువంటి రాజ్యానికి మరి ఆయనతో పాటు ఉండడం కోసం మనం వెళ్తాం. కాబట్టి తప్పకుండా మనం ఏం చేయాలండి? గుర్తుపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, ఆరంభిద్దాం, మోకాళ్ళ ప్రార్థన చేద్దాం, కన్నీటి ప్రార్థన చేద్దాం. ఒక చెడు మాట వద్దు మనకి. ఏమండి ఎదటి వాళ్ళ కోసం మాట్లాడడం వద్దు, ఎదటి వాళ్ళ వస్తువులు వద్దు, ఎదటి వాళ్ళి ఏంటది దుష్టత్వం అనేటువంటిది ఎదటి వాళ్ళని చెరపడం వద్దు. ఎంతవరకు బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. మొన్న రాత్రే చూసా, 70 సంవత్సరాలు ముసలావిడి బైబిల్ అంతా చేత్తో రాసింది. దేవుని స్తోత్రం చెప్దాం. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు బైబిల్ అంతా చేత్తో రాసేసింది. చక్కగా బైబిల్ అంతా రాసింది. చదవడం కాదు, రాయడం. గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం. కాబట్టి మనం ఏదైనా చేద్దాం దేవుని కోసం. ఏ చిన్నదైనా, అబ్బో అక్కడికి వెళ్తే పని చెప్తారండి, మనం వెళ్ళక్కర్లేదండి. పెందరకాడ వెళ్తే పనులు చెప్తారు. ఏమండి కన్నాను ఒక బిందె నీళ్ళు అందుకో మనమే అంటే, అమ్మో పెందరకాడ అంటే పాపం అంటుంది, పెందరకాడ వస్తే అన్ని పనులు చెప్తారని ఇంకా రారు, మళ్ళీ లేనిపోయింది వద్దులే నేను వెళ్ళి తీసుకొస్తా అంటుంది. ఏమండి అన్ని పనులు చెప్తే మరి ఇది అంతా ఎవరి పనండి? నువ్వు అదృష్టవంతురాలివి, అదృష్టవంతుడు. దేవుని పనిలో నువ్వు పాలి భాగస్తులైతే అదృష్టవంతులు. మన జీవితం అంతా పనులు ఉంటాయండి, మన జీవితం అంతా పనులు ఉంటాయి. కానీ దేవుని మందిరంలో పనులు కానీ, దేవుని కోసం కానీ, దేవుని సువార్త కోసం కానీ నువ్వు కష్టపడిన పనులు ఆయన లెక్కలోకి వచ్చేస్తాయి, ఆయన లెక్కలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి తప్పకుండా దేవుని కోసమే జీవిద్దాం. మరి దేవుడు ఆనందపడేలా చేద్దాం. ప్రభువా ఈ రోజు నుంచి మీరు ఆనందించే వ్యక్తిగా నేను ఉంటాను. మీకోసం మంచిగా నేను పాటలు పాడితే ఆయనకి ఇష్టం, నేను ప్రార్థన చేస్తే ఆయనకి ఇష్టం. ఏమండి నేను మాట్లాడుతూ ఉంటే ఏం మాటలు మాట్లాడుతున్నారా అని చూస్తాడు. అప్పుడు చెత్త సోది వద్దు. ఏమండి మనం ఏం మాట్లాడాలి? దేవుని కోసమే, ఎంత గొప్ప దేవుడు నీ కోసం దిగొచ్చాడు అని మాట్లాడు. ఏమండి ఒక్కొక్క పాట పాడుకొని, మొన్న ఒక ముసలాయన వచ్చారండి, కొత్త పాటలండి, ప్రతి పాట నీట్గా పాడతాడు. చూడడు ఏసన్ గారు కొత్త పాటలన్నీ నీట్గా పాడేస్తూ ఉంటాడు. అది ఎంత సంతోషం. దేవుడు పెంచుకోడండి, అలాంటి వాళ్ళని పెంచుకుంటాడండి. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడే సహాయం చేస్తాడు వాళ్ళకి. కాబట్టి దేవుని కోసం నిలబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుణ్ణి ఆనందింపజేస్తాను, దేవుడు నన్ను క్షమించాలి, ఈ రోజు నుంచి నేను దేవుని కోసం ఉంటానన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.